పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఆమేన్. ఈ రోజులలో చాలా మంది నోటి మాటలతోనే మనిషిని భయపెడుతూ ఉంటారు. ఆ భయము వలన మనిషి కృంగిపోతూ ఉంటాడు. ఆ భయము వలన విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోతూ ఉంటారు. మరి నీ జీవితంలో నోటి మాటల వలన ఏ నొప్పి అయితే నీకు కలిగినదో ఈ రోజున నువ్వు ప్రార్థన చేసుకునము. నా యేసు నీకు తోడై నిలిచి నీకు కలిగినటువంటి ప్రతి భయము నుంచి విడిపించి నీ బ్రతుకులో నెమ్మది కలుగు చేయగలిగిన వాడు. మన జీవితంలో నోటి మాటల వలన అనేక రకాలుగా ఎంతోమంది ఎన్ని చిత్రవదలు చేసినా మనము భయపడకూడదు. ఎందుకంటే యేసయ్య మనను చాటు చేస్తాడు. మరి ఈ రోజున నిన్ను ఎవరైతే నోటి మాటల వలన నిన్ను కృంగదీసి భయానికి నిన్ను గురి చేసి బాధ పెట్టి హేళన చేసి అవమానకరంగా మాట్లాడుతున్నారో, నా యేసయ్య మాత్రమే నిన్ను చాటు చేయగలిగిన వాడు. ఆయన మనల్ని చాటు చేస్తే మనము కలవరపడమండి. ఆయన మనల్ని చాటు చేస్తే మనం దిగులు పడమండి. ఆయన మనల్ని చాటు చేస్తే మనము దాచబడి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములకు యోగ్యులుగా మలచబడతాం. నిశ్చయముగా నా యేసయ్య నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మలిచి ఆయన నిన్ను చాటు చెయ్యునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నోటి మాటల వలన కలుగు నొప్పి మాకు తగలకుండా చాటు చేస్తానని మీరు మాకు ప్రామిస్ చేసి ఉన్నారు. నిశ్చయముగా ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరచండి. నీ బిడ్డలకు ఎవరి ద్వారా అయితే నోటి మాటల వలన వారికి నొప్పి కలుగుతుందో ఆ నోటి మాటలు వారికి తగలకుండా మీరు చాటు చేయండి. నీ బిడ్డ మీరు కాపాడి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.